పాట పాడి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిక. నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిక. ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. నిన్ను చేరే మార్గం చూపుమా, నన్ను పరిపూర్ణునిగా మార్చుమా. నిన్ను చేరే మార్గం చూపుమా, నన్ను పరిపూర్ణునిగా మార్చుమా. నీరెక్కల చాటున నన్ను నిలుపుమా. ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిక. నీవే నా ఊపిరిగా జీవించాలని కోరిక. ప్రభువా నీ దరి చేరాలని నా హృదయవాంఛ. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా చిన్న భాగం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాశాడు. ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలో చాలా వ్యక్తిగత విషయాలు కూడా షేర్ చేసుకుంటూ వచ్చాడు. తనకు తెలిసిన కొంతమందిని కూడా అందులో చెప్పుకుంటూ వచ్చాడు. తన వ్యక్తిగత విషయాలు చెప్పాడు, కొంతమంది మంచి మోడల్స్ చెప్పాడు. ముఖ్యంగా 2వ అధ్యాయంలో చెప్పిన మోడల్స్ ఏవంటే, ఒకటి మోడల్ ఆఫ్ జీసస్. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 5 నుండి ఉంటుంది. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగినట్టు యేసు ప్రభువును గురించి చెప్పాడు. ఆ తర్వాత తన గూర్చి చెప్పుకున్నాడు. నేను ఎలా జీవించానో, నా ఆశ ఏంటో అనే విషయాలను ప్రజెంట్ చేస్తాడు. అది అయిన తర్వాత తిమోతిని గూర్చి చెప్తాడు. తిమోతి ఎలాంటి వాడు, తిమోతి లక్షణాలు ఏంటి. 4వ వ్యక్తి ఎపఫ్రోదితు అనే వ్యక్తి గురించి చెప్పాడు. ఆయన ఎలాంటి వాడు చెప్పాడు. సో 2వ అధ్యాయం అయితే అందులో మీకు 4 మోడల్స్ కనిపిస్తాయి. జీసస్ మోడల్, పాల్స్ మోడల్, తిమోతిస్ మోడల్, ఎపిఫ్రోడిటస్ మోడల్. ఇందులో తిమోతిని గూర్చి మనం చూస్తాం, మనం చదివిన వాక్య భాగంలో. పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకు కానుక పోగు చేసి ఎపఫ్రోదితు అనే వ్యక్తి ద్వారా పంపించారు.
రిటర్న్ రిప్లై రాస్తూ ఒక థ్యాంక్స్ లెటర్ రాస్తున్నాడు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎపఫ్రోదితు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటే ఆయన చేతిలో పెట్టాడు. చాలా విషయాలు రాశాడు. అందులో ఆయన మెన్షన్ చేసిన ఒక విషయం ఏంటనంటే, నేను రావాలనుకుంటున్నాను. నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువుని యేసునందు నిరీక్షించుచున్నాను. అంటే మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని నాకుంది. మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అంటే నాకు మీ దగ్గరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి తిమోతిని మీ దగ్గరికి పంపిస్తాను. మీ క్షేమ విషయమై చింతించిన వాడు, అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. ఆయన ఎప్పుడు మీకోసమే ఆలోచిస్తూ ఉంటాడు, మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు అని తిమోతిని అతని యోగ్యత మీరెరుగుదురు అంటాడు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు తండ్రికి ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ చెప్తాడు. తిమోతి ఒక యవ్వనస్తుడు అని బైబిల్లో అక్కడక్కడ రాయబడి ఉంది. యవ్వన కాలంలో దేవుని సేవ కొరకు వచ్చాడు. ఆయన దేవుని సేవకుడైన పౌలు దగ్గర చాలా తర్ఫీదు పొందాడు. ఆయనకు పౌలుకు చాలా మంచి ఇంటిమేసీ ఏర్పడింది, లోతైన సంబంధం. తర్వాత కాలంలో తిమోతి కూడా చాలా దేవుని సేవ చేసి దేవునికి తన జీవితాన్ని సమర్పించి దేవుని సేవలో హతసాక్షి అయ్యాడు. అది ఆయన గొప్పతనం. ఆయన ఏ బోధ చేశాడో లేదు, కానీ ఎలా జీవించాడో దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇక్కడ ఉన్న మీరు అందరూ యవ్వనస్తులు, అందరూ కూడా యవ్వనస్తులు. మీరందరూ కూడా బైబిల్ ట్రైనింగ్కి వచ్చాక చాలామందిలో ఏముంటుందని అంటే, బైబిల్ బాగా చదవాలి, మంచి మెసేజెస్ నేను నేర్చుకోవాలి, బయటికి వెళ్ళి బాగా చెప్పాలి సంఘానికి అని ఉంటుంది. మంచి కోరికే. కానీ తిమోతి యొక్క జీవితం నుండి ఒక ముఖ్యమైన రిఫ్లెక్షన్ ఏంటనంటే, he lived a godly life, a spiritual life, a quality life. తిమోతి ఏం చెప్పాడో, ఎలా ప్రసంగాలు చేశాడో బైబిల్లో మీకు కనిపించదు, కానీ ఎలా జీవించాడో కనిపిస్తుంది. ఇట్స్ ఎ మెసేజ్. ఈ రోజుల్లో దేవుని సేవకులుగా సేవ కొరకు సిద్ధపడి వెళ్తున్న మీరు ఎలా జీవిస్తున్నారు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి వాక్య సందేశకులు అయిపోతారు. వాక్య సందేశం మంచిగా చెప్పిన వాళ్ళందరూ మంచి వ్యక్తులుగా ఎదగలేరు. మంచి వ్యక్తిత్వం నిర్మించుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మంచి వాక్యోపదేశకులుగా, మంచి సంఘాల్లో దేవుని కొరకై లేదా ఈ సమాజంలో దేవుని కొరకై అద్భుతంగా వెలుగొందే సాధనాలుగా అయితే మారగలుగుతారు. అదే దేవుడు ఈరోజు తిమోతి యొక్క జీవితం ద్వారా మనతో పంచుకుంటుంది. కాబట్టి యవనస్తులైన మీరు దేవునిలో బలంగా ఉండి దేవునిలో మీ పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలి అని నేను ఎంతో కోరుతున్నాను. తిమోతి జీవితంలో నుండి 3 ముఖ్యమైన మాటలు మీతో చెప్తాను. ఎ రైట్ పర్సన్. నెంబర్ 1,
తిమోతి వాజ్ ఎ రైట్ పర్సన్. రెండవది, తిమోతి వాజ్ ఎ రిలయబుల్ పర్సన్. అండ్ ద థర్డ్ వన్, తిమోతి వాజ్ ఎ రిమార్కబుల్ పర్సన్. 3. ఎ రైట్ పర్సన్. నెంబర్ 1, ఎ రైట్ పర్సన్. దాన్ని ఎలా తెలుగులో అనువదిస్తాం? నిజానికి ఒక మాట చెప్తే చాలదు. రైట్ పర్సన్ అని అంటే, ఏదైనా పని చేయాలనుకోండి, ఏదైనా మనం చేయాలనుకోండి, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తి కావాలి. ఒక వ్యక్తిని ఎన్నుకుంటాం మనం. నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు సుధాకర్ కోసం చెప్పాను. నేను ఏదైనా పని చెప్పాలనుకుంటున్నప్పుడు నేను కూడా అందరికీ చెప్పాను పని. సెలెక్టివ్గా ఉంటాను. ఎందుకనంటే ఎవరికి అది చెప్తే వాళ్ళు దాన్ని చేయగలరని నేను ఆలోచిస్తూ ఉంటాను. పనిలో కూడా రకరకాలైన పనులు ఉంటాయి. ఆ పనుల్లో వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలరు అనేది కూడా ఆలోచన చేస్తూ ఉంటాను. రైట్ పర్సన్ మనకు కావాలి. ఏదైనా పని చేస్తే ఒక రైట్ పర్సన్ కావాలి. తిమోతి దేవుని సేవ కొరకై ఎన్నుకోబడిన ఒక అద్భుతమైన, ఖచ్చితమైన వ్యక్తి, ఎ రైట్ పర్సన్. తిమోతి పౌలుకి ఎక్కడ కనెక్ట్ అవుతాడని అంటే, ఆ చరిత్ర తెలియాలంటే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మీరు ప్రారంభం నుండి చదువుకోవాలి. మీకు తెలిస్తే మంచిది, తెలియకపోతే ఒక్కసారి నోట్ చేసుకొని రూమ్కి వెళ్ళి చదవండి. అక్కడ తిమోతి పౌలుకి ఎలా కనెక్ట్ అయ్యాడో ఒక హిస్టరీ మీకు కనిపిస్తుంది. పౌలు సువార్త ప్రయాణాలు ప్రారంభిస్తాడు. మిషనరీ ప్రయాణాలు అంటారు. ఒక జర్నీ అయిపోయింది, సెకండ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఫస్ట్ జర్నీలో పౌలు, బర్నబా, వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. ఎవరని చెప్తారా? మార్కు అని మారు పేరు గల యోహాను, జాన్ మార్క్ అంటారు సింపుల్గా. ఫస్ట్ జర్నీలో ఈ ముగ్గురు వెళ్తారు. సెకండ్ జర్నీకి బయలుదేరేటప్పుడు మరలా బర్నబా బయలుదేరతాడు. బయలుదేరి మనతో పాటు ఫస్ట్ జర్నీలో వచ్చాడు కదా యోహాను అని మారు పేరు గల మార్కు, ఆయన కూడా తీసుకొని వెళ్దాం అని అంటే నో అంటాడు పౌలు. వద్దా అన్నాడు. ఈ బర్నబాకు మార్కు బంధు, మేనల్లుడు అనుకోండి, చాలా దగ్గర బంధు. ఇద్దరికీ ఒక రిలేషన్షిప్ ఉంది. కాబట్టి బర్నబా ఏది ఏమైనా నేను ఆయన తీసుకెళ్ళాలి అంటాడు. పౌలు ఏది ఏమైనా ఆయన రావడానికి వీల్లేదంటాడు. చాలా పెద్ద గొడవ అయింది. మొత్తానికి పౌలు సింగిల్ అయిపోయాడు. బర్నబా, మార్కు ఇద్దరు పౌలును విడిచిపెట్టేశారు. ఇప్పుడు ముగ్గురు రెండు గ్రూపులు అయిపోయారు. బర్నబా మార్కుని వెంట పెట్టుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. అక్కడ సేవ చేసుకున్నాడు, కుప్ర. ఈయనేమో పౌలు ఒంటరయ్యాడు. అప్పుడు ఎవరు ఆయనకు తోడు ఉంటారు? అప్పుడు కనిపించాడు తిమోతి అనే యవనస్తుడు. అక్కడ కనెక్ట్ అయ్యాడు. చూడండి, ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు వచ్చారు పౌలు దగ్గరికి. ఏ రైట్ పర్సన్ అని ఎందుకంటున్నానంటే, పౌలుతో కలిసి జర్నీ చేయటం అది సులువైన పని కాదు అని ఈ వాక్య భాగంలో మనకు అర్థమైపోతుంది. ఎందుకు జాన్ మార్క్ అని ఆయన్ని పౌలు వద్దన్నాడంటే, కష్టాలు వచ్చినప్పుడు పంపూలియా అనే ప్రదేశానికి వచ్చినప్పుడు పౌలును సేవకులను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి. నేను ఉండలేను ఇక్కడ అన్నాడంటే. దేవుని సేవ అని అంటే కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. దేవుని సేవలో ముందుకు వెళ్తూ ఉంటే మనల్ని విడిచిపెట్టేసి అంత చక్కగా వెళ్ళిపోయిన వ్యక్తిని మనం ఎలా తీసుకొని వెళ్తాం? ఒక యవనస్తుడిని గైడ్ చేయాలి అని అంటే, షైనప్ చేయాలని అంటే ఆ వ్యక్తిని మనం రకరకాలుగా ఆలోచన చేసి తీసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడైతే జాన్ మార్క్ వద్దని పౌలు అన్నాడు. అంటే పౌలుతో జర్నీ చెయ్యాలి అని అంటే ఆ యవనస్తుడికి చాలా ఎబిలిటీస్ ఉండాలి. కష్టాలు పడాలి, శ్రమలు భరించాలి, చాలాసార్లు ఎదుర్కోలేని పరిస్థితులు ఎదుర్కోవాలి, తలదించుకోవాల్సి వస్తే తలదించుకోవాలి. ఇక్కడ తిమోతి కనెక్షన్ మనం చూస్తే ఆయన ఎలాంటి వాడని అంటే పౌలుతో పాటు మరణ పర్యంతం కూడా ఆయన జీవితాన్ని, సేవా జీవితాన్ని కొనసాగించాడు. తిమోతికి రాసిన పత్రికల్లో మనం చూస్తే అక్కడ తిమోతికి పౌలుకు ఉన్న లోతైన సంబంధాలు గూర్చిన వర్ణనలు మనకు కనిపిస్తాయి. మీరు చదువుకున్న తర్వాత నా కష్టాలన్నీ చూసే నన్ను వెంబడించావు అని అంటాడు. నేను ఎన్ని బాధలు పడ్డాను అని అంటాడు. అవన్నీ చూస్తూనే నన్ను వెంబడించావు అని చెప్తాడు. ఏ రైట్ పర్సన్. ఇక్కడ యవనస్తులుగా ఉన్న మీరు సేవకు వచ్చారు. సేవకు వచ్చిన మీరు దేవునికి మీరు ఒక రైట్ పర్సన్గా కనిపించాలి. ఇక్కడ ఇంకొక కనెక్షన్ చెప్తా. పౌలు చెరసాల్లో ఉంటే ఫిలిప్పీ సంఘం దగ్గరికి ఎవరైనా పంపించాలి అని అనుకుంటే ఆయన దగ్గర చాలామంది ఉంటారు, కానీ ఎంత సెలెక్టివ్గా ఉన్నాడంటే తిమోతిని మీ యొద్దకు పంపుటకు అని అంటాడు. తిమోతినే పంపిస్తాను, ఎందుకనంటే రైట్ పర్సన్, అది రైట్ పర్సన్ ఆయన, కాబట్టి ఆయన్నే పంపిస్తాను అన్నాడు. ఇంకెవరిని చూస్ చేసుకోలేదు. ఆ పనికి ఆయన రైట్ పర్సన్. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయనకు అందుబాటులోనున్న ఒక సరి అయిన వ్యక్తి, అది రైట్ పర్సన్ అంటే నేను ఎంచుకున్న ఒక తెలుగు పదం ఏదనంటే సరి అయిన వ్యక్తి, నిజమైన వ్యక్తి కాదు, సరి అయిన వ్యక్తి, ఫిట్ టు ద పొజిషన్. ఈయన నేను అప్పగించిన పని కరెక్ట్గా చేస్తాడు, కాబట్టి ఈయన నేను వాడుకోవాలి. అది మళ్ళా చెప్తాను. ఈ వ్యక్తి తిమోతి నేను అప్పగించిన పనిని ఖచ్చితంగా సరైన రీతిగా చేస్తాడు అనే నమ్మకంతోనే ఆయనకు అప్పగించాడు. సేవకు వచ్చిన వాళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నట్లే లెక్క. యేసు ప్రభు దగ్గరే ఉన్నాం మనం అందరం. కానీ మనల్లో ఆయన కొంతమందిని తన కొరకై కొన్ని ప్రత్యేకమైన పనులు అప్పగించి వాడుకుంటాడని మర్చిపోవద్దు. దానికోసం దేవుడు వాడుకోవటానికి నీవు సరి అయిన వ్యక్తిగా ఉండేటట్లు నీవు మౌల్డప్ చేసుకోవాలి. దేవుడు వాడుకోవటానికి నువ్వు సరి అయిన వ్యక్తిగా ఉండేటట్లుగా నీవు కట్టుకుంటూ వెళ్ళాలి. అది తిమోతి యొక్క యవనస్తుడైన తిమోతి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునే అద్భుతమైన విషయం. రెండవది ఏ రిలయబుల్ పర్సన్. రిలయబుల్ పర్సన్ అంటే నమ్మదగిన వ్యక్తి. నమ్మదగిన వ్యక్తి. ఆల్రెడీ చెప్పాను, చాలామంది ఉన్న ఆయనకే పని అప్పగించాడు, ఎందుకంటే నమ్మదగిన వ్యక్తి. నేను కూడా మీకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద దేవుని సేవకునితో ఇటు అటు తిరుగుతూ ఉండేవాడిని. ఆయన అన్ట్రైన్డ్ అన్నమాట, ట్రైనింగే లేదు. ఆ రోజుల్లో అన్ట్రైన్డ్ వాళ్ళే పాస్టర్లు. ఈ మధ్యకాలంలో ట్రైనింగ్ అయిన పాస్టర్లు ఎక్కువయ్యారు, సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో లేరు. ఒకరోజు ఆయనకు దాదాపుగా 60 సంవత్సరాల పైన వయసు ఉంటే నాకు ఒక 10 సంవత్సరాల వయసు. అలాంటి స్టేజ్ మా ఇద్దరిది కనెక్షన్. రాత్రి పగలు ఆయన నన్ను తిప్పేవాడు భుజం మీద చేసి. ఒకరోజు సడన్గా ఇలా అన్నాడు, కొంతకాలానికి ఏమన్నా నేను చనిపోయాక నా సమాధి మీద ఒక ట్యాబ్లెట్ రాయించుకోవాలని ఉందని అన్నాడు. అందరూ చేసే పనే కదా, చచ్చిపోయిన వాళ్ళ పేరు ఊరు అన్నీ రాస్తారు. ఎక్కువైతే రెవరెండ్లు డాక్టర్లు కూడా ఉంటాయి అక్కడ చేస్తే.
నేనేం మాట్లాడేవాడిని కాదు. ఆయన పెద్ద వ్యక్తి కదా! అలా వినేవాడిని అంతే. ఆయన అన్నారు, "అందరూ రాసుకుంటారు కదా! రెవరెండు, డాక్టర్లు. అలా నాకిష్టం లేదు" అన్నారు. "ఆహా!" అన్నాను. "నాకేమిష్టమో తెలుసా?" అన్నాడు. "నేను చనిపోయాక నా సమాధి మీద ఒక 4 అక్షరాలు ఉండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. ఏంటండి అన్నా. ఏమా? బిఎన్ఎండి అన్నాడు. అవి నా డిగ్రీస్ అన్నాడు. బిఎన్ఎండి. బీటెచ్ కాదు, బీడీ కాదు, డిటిహెచ్ కాదు, ఇంకేది కాదు. ఈ బిఎన్ఎండి అంటే ఏంటని నేను ఆలోచిస్తున్నాను. నీకు తెలుసా తెలీదని నాకు తెలియదన్నా. తెలీదా అన్నాడు. తెలీదండి. అయితే బైబిల్ తీయన్నా. తీశాను. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం తీయించాడు. అక్కడ ఒక భాగం, భలా నమ్మకమైన మంచి దాసుడా అని ఉంది. భలా నమ్మకమైన మంచి దాసుడా. బి అంటే బల, ఎన్ అంటే నమ్మకమైన, ఎం అంటే మంచి, డి అంటే దాసుడా. ఓహో అదా అని నేను అంటే ఆయన ఆశ ఏంటంటే ఒక దేవుని సేవకునిగా నేను ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని సేవకునిగా నా జీవితం అంతా నేను ఒక నమ్మదగిన వ్యక్తిగా ఉండాలి. అది ఆయన కోరిక. అది ఎన్నాళ్ళలో ట్రైనింగ్ లేదన్నాను కదా, అందుకని చాలామంది ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆయన ట్రైనింగ్ లేదు, ఈయనకి ట్రైనింగ్ లేదు, ఈయనకి ట్రైనింగ్ లేదు విమర్శించేవాళ్ళు. నువ్వు రెవరెండువా, బాప్తిస్మలు ఇచ్చేస్తున్నావు, నువ్వు రెవరెండువా, లార్డ్ సపర్ ఇచ్చేస్తున్నావు అని అంటే ఆయన ఏం సమాధానం చెప్పేవాడు కాదు, కానీ అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు ఆయన. ఇంతకీ ఆయన కోరుకున్నది జీవితంలో ఏంటనంటే నమ్మకమైన సేవకునిగా ఉండడం అంతే. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏం కోరుకుంటున్నాడు? మీరు అన్ని అబిలిటీస్ పెంచుకోండి, మంచిదే. కానీ పౌలు తిమోతికి కూడా ఒక దగ్గర రాస్తాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, నమ్మకమైన వానిగా నువ్వు దేవుని కనపరుచుకోవడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఈరోజు దేవుని సేవలో ఉన్న యవనస్తులుగా ఉన్న మీకు ఇదే ఒక అద్భుతమైన దీవెన, దేవుడిచ్చి ఒక గొప్ప బహుమానం. మీరు నమ్మకంగా సేవ సాగించగలిగితే దానికే రివార్డు ఉంటుంది. అదే 25వ అధ్యాయం. దానికే నువ్వు ఎంత నమ్మకంగా జీవించావో దానికి రివార్డు ఉంటుంది. నేను సేవకు వచ్చాను కాబట్టి దేవుడు నన్ను ఫేవర్ చేస్తాడు, ఏసీడీసీలో ట్రైనింగ్ అయ్యాను కాబట్టి ఫేవర్ చేస్తాడు, ఎక్కువ ప్రసంగాలు చేశాను కాబట్టి ఫేవర్ చేస్తాడు అనేది అవన్నీ తర్వాత సంగతులు. దేవుడు నేను ఫేవర్ చేయాలని అంటే తిమోతి వల్లే మనం నమ్మకమైన వారికి ఎదగాల్సింది. అందులో మనల్ని మనం కట్టుకోవాల్సింది. అండ్ ద థర్డ్ వన్, రిమార్కబుల్, గుర్తించదగిన వ్యక్తి. గుర్తించదగిన వ్యక్తి. ఆయనలో ఎన్నెన్నో మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, ఎన్నో మంచి లక్షణాలు. చూడండి, పౌలు పత్రికలు రాయడం ఆ రోజుల్లో కష్టం, చాలా కష్టం. కానీ ఆయనకు 2 పత్రికలు రాసి పంపించాడు. ఎందుకనంటే ఆయన చాలా ఇంపార్టెంట్. ఆయనతో ఈయన మాట్లాడాలి, ఆయనకు చాలా విషయాలు చెప్పాలి, చాలా ముఖ్యమైన వ్యక్తి. అది పౌలు తిమోతికి రాసిన పత్రికల్లో తిమోతిని గూర్చిన మంచి విషయాలు కూడా ఉంటాయి. అందులో 2వ పత్రికలో అంటాడు, నాకు చాలాసార్లు గుర్తొచ్చన్నమాట, నీ కన్నీళ్లను తలంచుకొని అని అంటాడు. తిమోతిని గూర్చి నీ కన్నీళ్లను తలంచుకొని అంటే పాపం ఎందుకనో ఆ యవనస్తుడు ఏదో ఎదుర్కోలేక, ఏదో భరించలేక, ఓర్చుకోలేక ఏడుస్తున్నాడంట. నీ కన్నీళ్ళని తలంచుకొని. అయినా సేవలు వెనుకాడేది లేదు. అది అయినా వెనుకాడేది లేదు. అది ఆయన వ్యక్తిత్వం.
చివరికి ఎఫెసు పట్టణంలో ఆయన దేవుని సేవకునిగా ఒక బిషప్గా పనిచేశాడు. ఒకరోజు అక్కడ ఒక తిరునాళ్ళు జరుగుతుందండి, అంటే ఒక పండగ జరుగుతుంది. అక్కడికి చాలామంది క్రైస్తవులు వెళ్ళి ఆ ఆచారాలన్నింటిలో పాల్గొనడం మొదలుపెట్టారంట. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇలా కాదు, అలా కాదు, ఇది అదే అని చెబుతూ ఉంటే మొత్తానికి ఆ బజార్లోనే పొడి చంపేశారంట. అది బైబిల్లో లేదనుకోండి, కానీ అంత గొప్ప వ్యక్తి. యవనస్తులుగా మీరు దేవుని సేవకు రావడం ఎంతో గొప్ప సంగతి. ఐ అప్రిషియేట్ యు ఆల్. అసలు నేను మిమ్మల్ని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. మీకు ఒక దండేసి షాల్వా కప్పినా కూడా తక్కువే. ఎందుకంటే ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్, ఎ గ్రేట్ జాబ్, ఎ గ్రేట్ టాస్క్. మీరు చాలా గొప్ప పనిని ఎన్నుకున్నారు. అయితే తిమోతి వల్లే ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన యవనస్తులుగా, మంచి సేవకు వ్యక్తిత్వం కలిగిన కాపర్లుగా మీరు తయారవ్వండి. అది గోల్. ఆయనలో 3 చెప్పాను. ఒకటి, నెంబర్ 1 ఏంటి? ఎ రైట్ పర్సన్, సరి అయిన వ్యక్తి. నెంబర్ 2, ఎ రిలయబుల్ పర్సన్, నమ్మదగిన వ్యక్తి. మూడవది, ఎ రిమార్కబుల్, గుర్తించదగిన వ్యక్తి. దేవుని కొరకై అద్భుతమైన గుర్తింపు కలిగిన వ్యక్తి. అదే ఆయన సాక్ష్యం. కనుక మీరందరూ కూడా ఎంతో దీవించబడాలని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యాలు మీరు కలిగి ఉండాలి, మంచి ఆయుష్కాలం కలిగి ఉండాలి, మంచి ట్రైనింగ్ మీరు పొందుకోవాలి. రాను దినాల్లో అద్భుతంగా దేవుని కొరకై ప్రకాశించే వారిగా మీరు ఉండాలని నేను కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిమైన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, రక్షక, ఇంత మంచి అవకాశాన్ని దయచేసేందుకు స్తోత్రాలు. చేరిన యవనస్తులైన బిడ్డలందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దీవించండి. పేరు పేరున మీ కృపతోనూ మీ శక్తితోనూ బిడ్డలు నింపి నడిపించమని నీ చేతుల్లో పెడుతున్నాను. మంచి ట్రైనింగ్లో బిడ్డలందరూ కొనసాగి తండ్రి మీలో మంచిగా అలవర్చబడిన వారై రాను భవిష్యత్తులో బలమైన నీ సేవలో ముందుకు సాగినట్లు కూడా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీకు అప్పగించుకుంటూ, మరి ముఖ్యంగా ఈ మంత్ అంతా కూడా చాప్లైన్స్గా ఉన్న బిడ్డల కొరకు, మెస్ మేనేజర్స్గా కమిటీగా ఉన్న బిడ్డలందరి కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీవించాను. అలాగనే వార్డెన్ గారు, రెవరెండ్ యోనతాన్ గారు బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ఇన్ఛార్జ్ వార్డెన్ గారు, దాసయ్య గారు కొరకు, కుటుంబం కొరకు స్తోత్రాలు. వారి గైడెన్స్లో ప్రభువా, హాస్టల్ స్టూడెంట్స్ అందరూ నీలో ఇంకా మంచి అభివృద్ధి పొందిన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాల్లో ఎదిగేటట్లు సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.